హలో ఫ్రెండ్స్, ఈ మాస్ మల్లయ్య అలియాస్ మామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. రోజులాగే మన మామయ్యలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లందరూ పోటీ పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. వంద మంది చిరంజీవులు, 10,000 మంది చంద్రబాబులు, 20,000 మంది కిరణ్లు వచ్చినా జగన్ అడ్డుకోలేరు అంటుంది లక్ష్మీ పార్వతి. మరి నిజమేగా, ఆవిడ గారు పార్టీలోకి ఎంటర్ అయితే ఇంకా ఛాన్స్ ఏరే వాళ్ళకి ఎట్టా వస్తుంది. ఇంతకీ పార్వతమ్మ బాధ ఏందో ఓసారి చూడండి. హలో లక్ష్మీ పార్వతి, చాలా రోజుల తర్వాత ఏంది విషయాలు? ఏంది గెటప్? అఫీషియల్ గా జగన్ పార్టీలో చేరిపోయావంటే వాళ్ళకి దగ్గర పడ్డట్టేనా? అంటే నేను ఇంకా జాయిన్ అవ్వలేదు పార్టీలో, అయినాక వేసుకుంటాను. అట్లా అనగానే కండువా తీసేసేవింది. జాయిన్ అయితేనే వేసుకోవాలని రూల్ ఏం లేదులే. హైదరాబాద్ లో ఎట్లా ఉన్నా జిల్లాల్లో బాగున్నారు మీడియా అంతా. కండువాలు బాగా వేస్తున్నారా? నేను బుద్ధిజంలో బాగా పరిశోధన చేసి ఒక నవల రాశాను. అప్పుడు ఎన్టీఆర్ గురించి కూడా బాగా పరిశోధన చేసి రాయడానికి ట్రై చేసినట్టున్నావుగా. అదే ఎన్నో అవార్డు కూడా తీసుకుంది. ఇప్పుడు నీ అవార్డుల సంగతి మాకెందుకు గానీ మ్యాటర్ ఏందో చెప్పు. అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరులో సాధించిన విజయం మాకు గొప్ప ఎసెట్ చెప్పాలంటే, మా పార్టీకి కానీ జగన్కి కానీ. ఏ ఆ పార్టీలో నీ లెగ్గున్నా గెలిచినందుక? ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద మాటలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు రాజకీయాల్లో పెద్ద పెద్ద మాటలు కాకుండా చిన్న చిన్నవి చెప్తే ఎవరు నమ్మరనుకుంటున్నారులే. ఎవరైతే దొంగలో వాళ్లే ఏలెత్తి చూపిస్తే ఇతరులను దొంగలని చెప్పి దూషిస్తా ఉన్నారు. మొత్తం మీద స్టేట్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా? ముఖ్యంగా జగన్ విమర్శించడానికి, జగన్ మీద అనేక రకాలుగా మరి అతను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా వాళ్ళందరూ మరి గుణపాఠం చెప్పారు. నువ్వు పార్టీలో చేరిపోయాక జగన్ దిశ కింద మీద అయిపోద్దేమో, ఓసారి ఆలోచించుకో. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు, అందుకే నిన్ను పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ప్రజాస్వామ్య విలువను రక్షించడంలో ఈరోజు ప్రజలే కీలకం అనేటువంటి సూత్రాన్ని దాన్ని ప్రజలు చక్కగా నిర్ణయించి చూపించారు. ఇప్పుడేంది, ప్రజలు ఎప్పుడు అట్టాగే చేస్తుంటారు గానీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దీంతోనైనా ఈ పెద్దలకు బుద్ధి రావాలి. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని ఆళ్లే ఏళ్తున్నారంటావా? చిన్న పిల్లాడు ఏం చేస్తాడు? మమ్మల్ని ఏదో కేసులు బనాయించి తప్పుడు కేసులన్నీ అతను మేము జైలుకు పంపిస్తాం, అందువలన అతను అవినీతి పరుడు, అతనికి ఓటు వేయొద్దని చంద్రబాబు నాయుడు పదే పదే అక్కడే మకాం పెట్టాడు. కోర్టులో ఉన్న విషయాల గురించి ఇప్పుడు ఎందుకులే. మరి మరొక పక్క కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి కూడా వచ్చిన మూటలు అంటున్నారు. నీకేం అందినట్లేదు గానే ఫ్యూచర్ లో ఏమవుద్దంటావు? రాబోయే కాలంలో జరగబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ మాకు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్టేట్ కే మీ పార్టీకే కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటదేమో. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు వెళ్ళాక మారిపోద్దేమో. ఈ చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఓడిపోయాడో కోవూరులో, అతను పదే పదే నన్ను, తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని, తర్వాత రోజాని, మా ముగ్గురిని ఐరన్ లెగ్ అని ఇష్టం వచ్చినట్టుగా ఒక టీవీలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి చేశావు. మమ్మల్ని అవమానకరంగా చేశాడు. ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్లలో ఐరన్ లెగ్ అని తేలిపోయిందిగా. ఇప్పుడు ఎవరు పెద్ద ఐరన్ లెగ్? ఆయన పార్టీ నాయకుడు ఇద్దరు పెద్ద ఐరన్ లెగ్ అని చెప్పి ఈరోజు వాళ్ళకు వాళ్లే ప్రూవ్ చేసుకున్నట్టయింది. అబ్బో, నువ్వింకా జగన్ పార్టీలో అఫీషియల్ గా జారలేదమ్మా. నీ పార్టీలో టీడీపీ అని పేరుంది కదా, ఆ ఎఫెక్ట్ ఆ పార్టీకి కూడా తగలుతున్నట్టుంది. నా జన్మలో నేను పోనయ్యా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశాను. నువ్వు వస్తానన్నా తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు రెడీగా లేరుగానే, ఎలక్షన్లలో పోటీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందే? నేను ఈసారి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే చెప్తాను. నేను అయితే గ్యారంటీగా పార్టీని ముంచేద్దామని డిసైడ్ అయిపోయావా? జగన్ ఏది నిర్ణయిస్తుంది, ఎందుకంటే ఆయన నువ్వు ఒక నియోజకవర్గానికి పరిమితి ఎందుకమ్మా, మొత్తం రాష్ట్రాన్ని తిరగమని కూడా అన్నారు ఒకసారి. నీ కెపాసిటీ గురించి తెలుసు కూడా అంత మాట అన్నాడా? పాపం జగన్ తనేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
సిబిఐ కోర్టులు కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నాయిలే. ఏదో అభిమన్యుడిలాగా కాదు, అర్జునుడిలాగా పరాక్రమం ఆయన చూపిస్తా ఉన్నాడు. రాజకీయాల్లో అభిమన్యుడు అర్జునుడిలాగా చూపిస్తే చాలదమ్మా, సెకండ్ రేంజ్ లో చెయ్యాలా. ఈ వృద్ధ నాయకులందరూ కూడా తోకముడవలసినటువంటి పరిస్థితి. మరి మనం చాలా యంగు కదా, భూమి పుట్టక ముందు పుట్టి నువ్వు కూడా యంగ్ లీడర్లా ఫీల్ అయిపోతే ఎట్టా చెప్పు. అయినా కాంగ్రెస్ నిలబెట్టడానికి చిరంజీవి రెడీ అంట. అందువల్ల 100 మంది చిరంజీవులు, ఒక 10,000 మంది చంద్రబాబులు, ఒక 20,000 మంది కిరణ్ కుమార్లు వచ్చినా సరే జగన్ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళందరూ ఎందుకు పారవుతామ్మా, నువ్వున్నావు చాలదా. నువ్వు గాని అఫీషియల్ గా ఎంటర్ అయ్యావంటే చాలు. ఇంకోసారి ఆలోచించి డెసిషన్ తీసుకో. జగన్ ఆశల మీద నీళ్లు చల్లబాక. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.